అరే గాయ్స్, టాలీవుడ్లో ఇప్పుడు ఫుల్గా హీట్ పెరిగింది. ఒక పక్కన న్యూ డెబ్యూ హైప్, ఇంకొక పక్కన సీనియర్ హీరోస్ కమ్బ్యాక్. ఇంకా మన ఇండస్ట్రీలో లీక్స్, రూమర్స్, హైప్ అన్నీ మిక్స్ అయి ఫుల్ మసాలా కంటెంట్ రెడీ అయింది. సో టుడే మనం డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ మంగాపురం మెగా 158 అండ్ కింగ్ 100. బట్ కొంచెం ట్రూత్, కొంచెం రోస్ట్, కొంచెం ఫన్. మొదటిగా శ్రీనివాస్ మంగాపురం. ఈ సినిమా గురించి అందరికీ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టోరీ కాదు భయ్య, బ్యాక్గ్రౌండ్. మహేష్ బాబు ఫ్యామిలీ నుండి హీరో. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. హీరోయిన్ ఏమో బాలీవుడ్ కనెక్షన్. లాంచ్ గ్రాండ్గా ఉంది. అంటే బేసికలీ కాంటెంట్ కన్నా కాస్టింగ్ హైప్ ఎక్కువ అన్నమాట. సాంగ్ రిలీజ్ అయింది, రీల్స్లో చాలా వైరల్ అవుతుంది. కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు సాంగ్తో హైప్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు భయ్య. ఆడియన్స్ ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే అసలు స్టోరీ ఏంటి, కాంటెంట్ స్ట్రాంగేనా అని. జస్ట్ లాంచ్ కోసం హైప్ క్రియేట్ చేస్తే ఫస్ట్ డే ఓపెనింగ్స్ వస్తాయేమో, కానీ నెక్స్ట్ డే ఆడియన్స్ డెసిషన్ ఫైనల్. సినిమా హిట్ అవ్వాలంటే హీరో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆడియన్స్ పేషెన్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఇప్పుడు మన మెగా 158 చిరంజీవి గారి లుక్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఒక హానెస్ట్ డౌట్, స్టోరీ ఫ్రెషా లేదా మళ్ళీ సేమ్ మాస్ టెంప్లేటా? రీసెంట్గా చూసాం, ఆడియన్స్ టేస్ట్ చాలా చేంజ్ అయింది. మాస్ ప్లస్ రొటీన్ ఫార్ములా అంటే ఇప్పుడు ఈజీగా యాక్సెప్ట్ చేయట్లేరు. చిరంజీవి సార్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ టాప్ లెవెల్. కానీ స్క్రిప్ట్స్ కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. రూమర్స్ ఏంటంటే బాలీవుడ్ యాక్టర్ ఎంట్రీ ఉందని, అది చాలా బిగ్ స్కేల్ అని అంటున్నారు. బట్ మన ఆడియన్స్కి ఇప్పుడు స్కేల్ కన్నా స్టోరీ ఇంపార్టెంట్. చిరంజీవి గారి డ్యాన్స్, ఫైట్స్, స్వాగ్ అన్నీ పర్ఫెక్టే. కానీ స్టోరీ బాలేదంటే ఎంత పెద్ద స్టార్ మూవీ అయినా కూడా ఆడియన్స్ పక్కన పెడుతున్నారు. నెక్స్ట్ కింగ్ 100. నాగార్జున గారి 100 ఫిల్మ్ అంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ హై. అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే తాబూ కమ్బ్యాక్. ఓల్డ్ ఫ్యాన్స్కి ఇది పెద్ద జాక్ పాట్. కానీ ఇక్కడ సేమ్ క్వశ్చన్, కాంటెంట్ స్ట్రాంగా లేదా జస్ట్ ఓల్డ్ స్క్రిప్ట్ మీద నడుస్తుందా? బికాస్ ఇప్పుడు ఆడియన్స్ ఓల్డ్ కాంబో అని చూసి థియేటర్కి వస్తారు, కానీ గుడ్ స్టోరీ ఉంటే మాత్రమే రికమెండ్ చేస్తారు. 100 ఫిల్మ్ కాబట్టి 100% ఎఫర్ట్ కూడా కావాలి భయ్యో. సో ఓవరాల్గా చూస్తే టాలీవుడ్లో ఇప్పుడు 2 ట్రెండ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. లాంచ్ హైప్ మూవీస్, సీనియర్ హీరో కమ్బ్యాక్ ప్రెషర్. ఫైనల్గా ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి, ఆడియన్స్ని ఇప్పుడు హైప్తో మోసం చేయడం కష్టం. సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ స్ట్రాంగ్గా ఉండాలి, ఫ్రెష్ ఎగ్జిక్యూషన్, హానెస్ట్ కాంటెంట్ ఉండాలి. సో గాయ్స్, మీ ఒపీనియన్ ఏంటి? శ్రీనివాస్ మంగాపురం హిట్ అవుతుందా? మెగా 158 బ్లాక్ బస్టరా? కింగ్ 100 హిస్టరీ క్రియేట్ చేస్తుందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా స్పైసీ టాలీవుడ్ టాపిక్తో కలుద్దాం.